హాయ్ అండి. ఈరోజైతే మన ఛానల్లో సగ్గుబియ్యంతో స్నాక్స్ చేస్తున్నానండి. 10 నిమిషాల్లో అయిపోద్దండి. ఈ విధంగా ఒకసారి చేసే విధానం చూడండి. ముందుగా నేనైతే సగ్గుబియ్యం నానబెట్టుకున్నానండి. ఒక అరగంట ఖచ్చితంగా 2 సార్లు శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ పోసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఈ విధంగా నానబెట్టుకోవాలండి. చక్కగా నానిపోద్ది. తర్వాత బంగాళదుంపలు కూడా ఉడకబెట్టుకొని పై తొక్క తీసుకొని ఆ విధంగా పెట్టుకున్నానండి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ పోసుకొని పల్లీలు 1 కప్పు వేయాలండి. వేసినాక చక్కగా పల్లీలు దోరగా బాగా ఫ్రై చేయాలండి, చిన్న మంట మీద పెట్టి. ఎందుకంటే చక్కగా లోపల కూడా మనకి ఫ్రై అవుతాయి. ఈ విధంగా తినేటప్పుడు ఏంటంటే చక్కగా కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటాయండి. తర్వాత పల్లీలు తీసుకొని బౌల్లో తీసుకొని చల్లారినాక 1 కప్పు పల్లీలకి సగం పల్లీలు మిక్సీ జార్లో వేయాలండి. వేసిన తర్వాత బరకగా మిక్సీ పొడి పెట్టాలండి, మెత్తగా పడకూడదు. ఈ విధంగా చక్కగా కొంచెం పలుకుగా ఉండేలాగా మిక్సీ పట్టి సగం పల్లీలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం కళాయి పొయ్యి మీద పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసి చిటపట్లాడినాక ఇప్పుడు బంగాళదుంపలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అవి చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి కూడా ఆ విధంగా వేసి చక్కగా ఫ్రై చేసినాక ముందుగా మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసి చక్కగా ఫ్రై అయినాక 1 స్పూను సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఆ విధంగా ఒకసారి కలబెట్టాలండి. కలబెట్టిన తర్వాత ముందుగా మనం పల్లీలు పొడి చేసుకున్నాం కదండి, ఆ పొడి కూడా వేసి చక్కగా మొత్తం ఒకసారి మళ్ళీ కలబెట్టాలండి. ఈ విధంగా కలబెట్టిన తర్వాత ముందుగా మనం కొన్ని పల్లీలు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసి ఇప్పుడు మ్యాగీ మసాలా పొడి మనకి ఈ విధంగా సూపర్ బజార్లో దొరికిద్దండి. అది 1 స్పూన్ అయితే ఆ విధంగా వేస్తున్నాను, ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. వేసిన తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ కలబెట్టాలండి. కలబెడితే ఏంటంటే చక్కగా కలిసిపోద్ది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసినాక నిమ్మకాయ కూడా ఒక బద్ద కట్ చేసుకొని ఆ విధంగా నిమ్మకాయ బద్ద కూడా పిండాలండి. పిండితే ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుందండి, పుల్లగా ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే 10 నిమిషాల్లో స్నాక్స్ అయితే ఈ విధంగా మనకి రెడీ అయిపోద్దండి. ఎందుకంటే ఎప్పుడు ఒకలాగే కాకుండా ఈ విధంగా సగ్గుబియ్యంతో కూడా స్నాక్స్ అయితే రెడీ చేయొచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫాలో చేయండి. మరొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.